నమస్కారం అయ్యా. నమస్కారం సార్. ఇవ్వు ఇరా అయ్యా, తీసుకోయ్యా. ఎందుకయ్యా? ఇంకా ఇవ్వు అయ్యా, తీసుకోయా. ఎందుకయ్యా? ఏంట్రా ఏమి ఇచ్చినా వద్దన్నాడు. అయినా ఓకే ఇవ్వరా. అవి నాకు సరిపోవయ్యా. ఏంట్రా అయినా కానీ తీసుకోయా, అన్ని ఇచ్చినాడు కదా. ఏమి వద్దయ్యా. ఏం పెద్ద అయినా ఏమి ఇచ్చినా వద్దంటున్నావు? మన పార్టీ గెలిచాలా. ఏం కావాలి చెప్పు నీకు? మన పార్టీ పదవిలోకి వస్తే ఎలా ఉంటుందో చూడు. మళ్ళా ఏం కావాలి చెప్పు నీకు? మీరిచ్చే 1000-2000 డబ్బులు మహా అంటే 5 రోజులు వస్తాయి. అంతే కదా, ఇంకేం కావాలి నీకు? అయ్యా, నా ఓటు విలువ మీకు 5 సంవత్సరాలు, మీరిచ్చే డబ్బులు నాకు 5 రోజులు. మరి నీకేం కావాలి పెద్దనా? అయ్యా, మా ఓటు వల్ల మీరు 5 సంవత్సరాలు తిండి తింటారు, మేము 1 సంవత్సరం అన్న తిండి తినాలి కదయ్యా. ఏం పెద్దయినా నీ గురించి ఏమనుకుంటున్నావు? నీ ఒక్కడు ఓటు వల్ల నేను ఓడిపోతాను అనుకుంటున్నావా? 1000 రూపాయల డబ్బులు, కోట్ల మందికి ఓట్లేసే కుక్కలు చాలా ఉన్నాయి. కుక్కలమే సారు మేము, అందుకే మిమ్మల్ని విశ్వాసంతో ఎన్నుకుంటే మీరేమో మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు. అందుకే మేము మనుషులుగా మారాము. అయితే ఇప్పుడు ఏమంటావు పెద్దయినా? ఓటేనంటావు, నా ప్లేస్ లో ఇంకొకటి వస్తాడు కదా, అప్పుడేం చేస్తావు? నేను మనిషిని మర్చిపోయి నీకు ఓటేసి రాళ్ళతో కొట్టించిన దానికన్నా నాకు నచ్చిన మనిషికి నేను ఓటు వేసి అతను మంచి చేసిన చెడు చేసిన నాకు సమ్మతమే. మరి వాడు నాలాగా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ కి వాడుకో నాకు ఓటేయాలిగా, అప్పుడేం చేస్తావు? ఏం పెద్దయినా సమాధానం చెప్పకుండా పోతున్నావు? మీరు కాకుంటే ఎవడు రాడా? మార్పు రాదా? మా జీవితాలు మార్చడానికి ఒకడంటూ రాడా? మార్పు కోసం ఎదురు చూస్తాం, అంతేగాని మా ఓటును అమ్ముకొని ఈ దగ్గర కుక్కలుగా బతకము. నీ ఒక్కడి ఓటు వల్ల పోయేదేం లేదు. ఈ ముసడి తేం పని. పదండ్రా పోదాం. అన్నా నమస్తే అన్నా. నమస్తే. రేయ్ తీసుకున్నా. వద్దు. ఇంకా ఇవ్వు. తీసుకున్నానా? వద్దు. రే ఇంకా ఇరా. అన్నా తీసుకున్నా. వద్దు. ఏం కావాలన్నా మీకు? నా ఓటు విలువ 5 ఏళ్ళు. అన్నా అర్థమైందన్నా, థ్యాంక్స్ అన్నా. రేయ్ పదండ్రా పోదాం. అన్నా, ఆ పెద్దోళ్ళతో పని కాలేదు కానీ ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చి అట్రాక్ట్ చేద్దామా? అంతేనంటావా? సరే ట్రై చేద్దాంపా. అన్నా నమస్తే అన్నా. అన్నా నమస్తే. నమస్తే అన్నా, ఈసారి ఓటేసి మన పార్టీని గెలిపించాలా. మీకు ల్యాప్టాప్లు ఇంకేం కావాలో నేను చూసుకుంటా. ల్యాప్టాప్లో అలాంటి వద్దు కానీ ఒకటి అడుగుతాం, అదొక్కటి చేసుకోండి. చెప్పండి అన్నా. అదేం లేదు భయ్య, మేము ఆలోచించుకున్నా మీకు ఓటేయాలంటే ఈ ల్యాప్టాప్ని ఒకసారి షట్ డౌన్ చేయండి చాలు, ఖచ్చితంగా మీకు ఓటేస్తాం. ఇలాంటివన్నీ మన వల్ల కాదు కానీ పదండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఓట్లాడడానికి. బాబు నమస్తే. బాబు నమస్తే. ఈసారి మన పార్టీకి ఓటేసి మన పార్టీని గెలిపించాలా. మీకు బ్యాట్లు కిట్లు ఏం కావాలో నేను చూసుకుంటా. కిట్టు ఏమవుద్ది కానీ ఒక క్వశ్చన్ చేస్తా, ఆన్సర్ చేసి చాలు. అడగండి. ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి? ఓవర్కా? ఎన్నిరా? మన వల్ల కాదు కానీ పదండి. మేము వీడియో ఏ పార్టీని ఉద్దేశించి తీయలేదు. ఈ వీడియో ద్వారా మేమేం చెప్పాలనుకున్నామంటే, మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. వీడు మన ప్రాంతీయ మన కులపోడ అని ఆలోచించుకొని మనం న్యాయం చేస్తారనేదే చూడండి. ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు మనం వేసే బ్యానర్లు కూడా సరిపోదు, కనీసం అవి వాళ్ళు చూస్తారో చూడరో కూడా తెలియదు. అదే బ్యానర్ల అమౌంట్ మీరు ఏదైనా ట్రస్ట్కి డొనేట్ చేస్తే మీ వల్ల కొంతమంది కొద్ది రోజులైనా భోజనం చేస్తారు. సో ఓటుని అమ్ముకోకండి, వినియోగించుకోండి.